ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు గలవారిది కన్యా రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో మీ కెరియర్ని కనుక పరిశీలిస్తే జీవితంలో ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు. మీలో కొందరు ఈ పనిలో కూడా విజయాన్ని సాధించవచ్చు. ఇంజనీరింగ్ లేదా ఆటోమోటివ్ సైన్స్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక అధ్యయనాలు చేస్తున్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు మీ మొత్తం కుటుంబంతో సుదూర యాత్ర లేదా విహార యాత్రకు వెళ్ళొచ్చు. ఇది మీ అందరి మధ్య ప్రేమను పెంచుతుంది. జీవితంలో ప్రత్యేకమైన ఎవరైనా ప్రవేశించవచ్చు. నెల ప్రారంభం నుండి చూసినట్లయితే సూర్యుడు మీ 7వ ఇంట్లోనే ఉంటాడు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొద్దిగా దూకుడుగా మారుతుంది. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక బృహస్పతి దయ వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి కూడా పనిచేస్తూ ఉంటే ఈ సమయంలో వారు మంచి ఆర్థిక ప్రయోజనాలను సాధిస్తారు. ఏప్రిల్ నెలలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మీరు మీ తండ్రి మరియు తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి. భగవంతుని ఆరాధించడానికి కుక్కలకు రొట్టె మరియు పాలు ఇవ్వడానికి ఈ నెల ఆదివారం రోజున భైరవ్ ఆలయాన్ని సందర్శించండి. ఇక ఈ నెల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎవ్వరితో కూడా వివాదాలకు దిగకండి. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందొస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు సహాయ సహకారాలను అందిస్తారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొత్త పనులు చేపడతారు. పరిచయాలు విస్తరిస్తాయి. శుభకార్యాలపై దృష్టి పెడతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మీ వ్యతిరేకులతోటి జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ బాధ్యతలు వేరే వారికి అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాహన సౌఖ్యం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపార వృద్ధికి పథకాలు రూపొందిస్తారు. దస్త్రం వేడుక నిర్విఘ్నంగా సాగుతుంది. కన్యా రాశి వారు చామంచాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు. ఈ రాశివారు దుడుకు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కోసారి ఇతరుల్ని నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు. ప్రేమించిన వారినే పెళ్లాడడం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలు చక్కదిద్దడంలో సఫలమవుతుంటారు. ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాటిని తేలికగానే అధిగమిస్తారు. ఇక ఈ నెల ప్రథమార్థం చూస్తే సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థం మంచిని చేకూర్చే విధంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషానికి కొద ఉండదు. ఆర్థిక చెలామణి అవసరమైనంత మేరకు ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. పిల్లలతో సర్దుకుపోతారు. పాత అప్పుల్ని కొంచెం కొంచెంగా తీర్చే ప్రయత్నం చేస్తారు. మీ సహోదరి సహకరిస్తారు. అనవసర వాగ్వివాదాల్లో తలదూర్చవద్దు. సమాజ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులు చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశివారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెడతారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తే మంచి లాభాల్ని పొందుతారు. మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. స్నేహానికి వీరు ప్రాణమిస్తారు.
అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమై సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు. స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే చాలు వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో ముందుంటారు. కన్యా రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురవుతూ ఉంటారు. మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో రాణిస్తారు. ఉన్నత చదువులు చదివే వారి జాబితాలో కన్యా రాశి వారి పేరు తప్పక చోటు చేసుకుంటుంది. కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజు. దీంతోపాటు శనివారం, శుక్రవారాలు కూడా అదృష్ట రోజులే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. నెల మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తేలిగ్గానే అధిగమిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, పసుపు, ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. సాధారణంగా ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. మధ్యలో కొన్ని అవాంతరాలు, సమస్యలు ఎదురైనా కూడా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతోటి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాల్లో కొంత అనుకూలత రావచ్చు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి నుంచి ప్రోత్సాహం. కళారంగంలోని వారి ఆశలు ఫలించే సమయం. బంధువర్గం నుంచి కొన్ని ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంది. శ్రమ తప్పదు. మీరు ఈ నెలంతా కూడా శివారాధన చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.